లో చూసే వాళ్ళందరికీ కూడా నమస్కారం. అండ్ కమింగ్ టు ఇంగ్లీష్, we are welcoming you for this beautiful, wonderful event which is happening, that is International Film Festival. And yes, చూస్తున్నట్లయితే ఈ రోజు మనం జరుపుకుంటున్నాం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ టాలెంట్ అవార్డ్స్ 2025. సో ఇక్కడ మనం న్యూ టాలెంట్స్ ని మనం గుర్తించడం జరుగుతుంది. అలాగే మంచి షార్ట్ ఫిలిమ్స్, ఫ్యూచర్ ఫిలిమ్స్, మంచి ఆర్టిస్ట్, డైరెక్టర్స్, సో వీళ్ళందరికీ మనం గుర్తించి వాళ్ళ టాలెంట్ ని సో ముందుకి ప్రోత్సహిస్తున్నారు మన యొక్క వంశీ టీవీ గారు, వంశీ టీవీ, అలాగే మోర్ ఫౌండేషన్. సో ఇవన్నీ కూడా చక్కగా ఈ రోజు సూపర్ గా మనం అందరూ ముందుకి తీసుకెళ్లి అలాగే మంచి అవార్డ్స్ తో వాళ్ళని సత్కరించబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. మేము సూపర్ ఎక్సైటెడ్ గా, సూపర్ బ్యూటిఫుల్ గా ఈనాటి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమంలో మనల్ని నవ్వించడానికి మన ముందుకి రాబోతున్నారు మిమిక్రీ ఆర్టిస్ట్ హూ ఇస్ నన్ అదర్ దాన్ మిస్టర్ సంతోష్ కుమార్ గారు. గట్టిగా చప్పట్లు. అండ్ లెట్స్ ఇన్వైట్ హిమ్ ఆన్ టు ది స్టేజ్. అండ్ విచ్చేసిన అతిథులకి, పెద్దలకి, పూజ్యులకి నా కళాభివందనాలు. మిమిక్రీ అంటే అనుకరించి ఆనందింపజేయడం. ముందుగా మోహన్ బాబు గారి యొక్క వాయిస్ తీసుకుంటే ఏ విధంగా ఉంది? ద్వ్యదక్షిణం లేకుండా పేదల సొమ్ము దోచి దాచి దేశమొత్తకు సేవ చేస్తూ ఉంటూ దేశానికి సేవింగులు చేసే బుంగరయులు ఈ రాక్షస రబంతులు మీరు నాకే క్వశ్చన్ ఇస్తారా? అయినా చెప్తున్నా వినండి. మా వాడు ఏం చేస్తున్నాడంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు. కరుస్తే చరుస్తే చతికిల పడేసి కొడతా. వన్స్ అపాన్ టైం ఎప్పుడూ చెప్పారు, గరుటే వేరు గటకే సపరేట్. సుధాకర్ గారు, కామెడీ యాక్టర్ సుధాకర్ గారు, సాయి కుమార్ గారి యొక్క మధ్య ఒక చిన్న ఫన్నీ సంభాషణ జరుగుతుంది. అది ఏ విధంగా ఉంది? టెన్షన్ సుధాకర్, టెన్షన్ ఎందుకురా నీ అబ్బాయి? మా ఆవిడ కట్లో నలకబడింది సుధాకర్, నలకబడింది. ఇప్పుడు ఆ నలకను తీయించడానికి మందులకని మాకులకని నాకు ఇప్పుడు 1500 బొక్క సుధాకర్. అబ్బాయి, మీ ఆవిడ కంట్లో నెలకే పడింది, మా ఆవిడ కంట్లో పట్టు చీర పడింది, ఇప్పుడు నాకు 10,000 బొక్క. ఈ విధంగా చిన్న ఫన్నీ సంభాషణ చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రజనీకాంత్ గారి యొక్క వాయిస్ పెద్దరాయుడు సినిమాలో ఏ విధంగా ఉంది? అంతకు మించి ఇంకో మాట మాట్లాడావు, నాలుగు చీరేస్తా. నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడలేదు నువ్వు, నా తీర్పుకి ఎదురు చెప్తావా? అండ్ ఇప్పుడు మన ముందుకి రాబోతున్నారు none other than Mr. Govind. Round of applause. And he is a magician. గట్టిగా చప్పట్లు. మ్యాజిక్ అంతా. సో పిల్లలంతా ఎంజాయ్ చేశారా? వాట్ అబౌట్ కిడ్స్? yes, పిల్లలందరూ అవ్వాలి. పిల్లలందరూ ఎంజాయ్ చేశారా? ఓ వినిపిస్తుంది. అలాగే విజయ్ చిత్ర ఎడిటర్ గారిని కూడా సాధారణంగా ప్రసాద్ నాయుడు గారు కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము. Those who are receiving awards, International Film Awards, congratulations on behalf of the Telangana government, and congratulations on the organizers for nice selecting the awards and also the persons. Because awards అన్నది మన ఎంత ఉన్నతమైనా కూడా అవార్డ్స్ మన మైండ్ స్థైర్యాన్ని మరింత పట్టుదలను వచ్చే విధంగా ఈ అవార్డ్స్ ఉంటాయి. అవార్డు చిన్నదా పెద్ద అని కాదు, కానీ ఒక అవార్డు తీసుకుంటే మనలో ఉన్న పద్ధతి మరింత మెరుగుపరిచి మరిన్ని కార్యక్రమాలు చేయడానికి దోహదపడుతుంది. On this occasion, I congratulate Srinivas and
other organizers and Vamshi TV and other sponsors, because ఇవాళ సండే మీరు అందరూ టీవీ నటులు వచ్చిండ్రు. సండే సౌది కొడుకును అత్తెట్లా పంపాలి, పెద్ద కొడుకు అత్తెట్లా పంపాలి 20 సీరియల్స్ చూడకుండా మీరందరూ వచ్చి ఫైన్ ఫెస్టివల్ డే నాడు ఇటువంటి అవార్డ్స్ కార్యక్రమం వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అవార్డ్స్ మీరు జీవితంలో మీ చేపట్టినలో మరిన్ని మైలురాళ్ళు సాధించాలని చెప్పేసి ఐ ప్రే గాడ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద అవార్డ్ విన్నర్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద అవార్డ్స్. అండ్ వన్స్ అగైన్ on behalf of the Telangana government, behalf of the Chief Minister, I congratulate all the awards. Thank you. అవార్డ్స్ తీసుకోబోతున్న మీడియా మిత్రులకు మరియు ఫిలింలో యాక్ట్ చేసిన యాక్ట్రెస్కి యాక్టర్కి అందరికీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ, ఆర్గనైజర్ శ్రీనివాస్ గారు వాళ్ళ టీం సభ్యులందరూ వేదిక మీద ఉన్న దాదాపు 50 మంది గెస్టులందరికీ కూడా నేను పేరున వందనాలు చెప్తున్నా. ఒక మంచి బృహత్తర కార్యక్రమం. ఇంతకుముందు వేనైనా చెప్పినట్టు అవార్డు తీసుకోవడం అనేది ఒక బాధ్యత పెరుగుతుంది, ఒక బరువు పెరుగుతుంది. ఇంకా చిన్న సినిమాల్లో యాక్ట్ చేసే వాళ్ళకేమో పెద్ద సినిమాలలో అవకాశం రావాలి, చిన్న సీరియల్స్లో అవకాశం చేస్తున్న వాళ్ళకి పెద్ద సీరియల్స్లో అవకాశాలు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. సమాజంలో పరిస్థితులు చూసి నిజాలు చెప్పాలంటే మంచి మాధ్యమం చిత్రం. అది పెద్దదో చిన్నదో కాబట్టి మేము ఒక ప్రయత్నం చేసాం. ఆ ప్రయత్నాన్ని వారు గుర్తించడం, మా మొదటి షార్ట్ ఫిల్మ్కే వారు అవార్డు ఇవ్వడం మాకు చాలా ఆనందకరం. చాలా ధన్యవాదాలు. ఇలా ప్రోత్సహించడం ద్వారా మనం కూడా బాధ్యతతో సమాజంలో మనం భాగస్వాములం. మంచి సమాజం కోసం మన వంతు ప్రయత్నం మనం కూడా చేద్దాం. అది మాటల ద్వారా కావచ్చు, చిత్రాల ద్వారా కావచ్చు, చేతల ద్వారా కావచ్చు. మనం ఈ భూమి మీద కొన్నాళ్ళే ఉంటాం. ఉన్న కొన్నాళ్ళు పీస్ఫుల్గా ఉందాం, పీస్ చేసుకోకుండా ఉందాం, ఆనందంగా ఉందాం. భారత్ మాతాకి. డాక్టర్ వంశీకృష్ణ, వంశీ టీవీ, సౌమిత్ మీడియా, వీకే క్రియేషన్ ఎంటర్టైన్మెంట్, ఇలాగా చాలా సంస్థల నుంచి ఉన్నాము. వీకే గ్రూప్ ఆఫ్ బిజినెస్ ద్వారా ఎంతో మందికి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నో రకాల ఈవెంట్లు, సెలబ్రేషన్స్, డాక్టర్ ప్రోగ్రామ్స్, 100కు పైగా ఫ్రీ ప్రోగ్రామ్స్ చేసాం. సో ఇక్కడ ఎక్కడో ఒక పాయింట్ మిస్ అవుతుంది, ఒక బాధ అనేది ఉండిపోయింది. సో ఆ బాధ ఏంటంటే సినిమా రంగం అనేది ఒక బాధ అనేది ఉండిపోయింది. మా ఫ్యామిలీ అంతా కూడా ఒక సినిమా ఫ్యామిలీ. చాలామంది పాత వాళ్ళకైతే తెలుస్తుంది, కొత్త వాళ్ళకి తెలీదు. పూర్ణ పిక్చర్స్ తెలుసా సార్? ఎవరికైనా పూర్ణ పిక్చర్స్ విజయవాడ సార్ తెలుసా? సో పాత వాళ్ళ జనరేషన్ అందరికీ తెలుసు. సో ఆ సంస్థ నుంచి వచ్చిన ఫాదర్ యొక్క బ్లడ్డే నాది. పూర్ణ సంస్థ అనేది మా రిలేషను. అందులో మా ఫాదర్ డిస్ట్రిబ్యూషన్లో చేశారు. సో అక్కడి నుంచి మా చిన్నప్పటి నుంచి కూడా సో నా కష్టం అనేది చెప్తున్నాను సార్, నా శుద్ధి కాదు ఇది. నేను పడిన కష్టం అనేది ఒకసారి మీ అందరిలో చేసుకుంటే నాకు అది ఎంతో ఆశీర్వాదం అన్నమాట. సో అలాగా చిన్నప్పటి నుంచి డిస్ట్రిబ్యూషన్లో సినిమాకి తెచ్చిన డబ్బులు చూస్తేనే మేము ముందుకు వచ్చాం. సో ఆయన ఎంత స్ట్రెస్ అయ్యారు సినిమాలో, ఎంత ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ టెన్షన్ అంతా మా మీదే ఉండే, అంటే పిల్లలు కూడా టైం స్పెండ్ చేయకుండా అంత కాన్సన్ట్రేషన్గా సినిమా దాని మీద అనేది చాలా కాన్సన్ట్రేట్ చేసేవారు. సో సినిమా అనేది నాట్ ఏ జోక్. సో ఆయన ఆశీర్వాదంతో కీర్తిశేష్ మా ఫాదర్. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఈరోజు మనందరికీ శుభదినం. లాస్ట్ ఇది ఒక బాధాకరమైన విషయం. ఈ ప్రోగ్రామ్ యాక్చువల్లీ 22 డిసెంబర్ జరగాలి, అనుకోకుండా నవంబర్ 27 మా మదర్ స్వర్గస్థులయ్యారు. కానీ ఆవిడ ఆశీర్వాదం బలం గట్టిది. ఫిబ్రవరి ఇంతమంది సమక్షంలో చాలా గ్రాండ్గా మనం ప్రోగ్రామ్ చేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది అందరి మీ ఆశీర్వాదం, పైన మా తల్లిదండ్రుల ఆశీర్వాదం. దీని మీదే ఒక వీకే క్రియేషన్ అనే సంస్థ నుంచి ఎంతోమంది కళాకారులకి నేను నా ప్రయత్నంగా అవకాశాలు అనేది వాళ్ళ టాలెంట్ని బట్టి కంపల్సరీ ఇస్తాము. ఓకే, టాలెంట్ అనేది మేము చేస్తాము, ఏదో చేస్తాం, చూపిస్తాము, చేసేది కాదు సార్. మేము చెప్పేదే చేస్తాం. నా స్లోగన్ ఒకటి ఉంది సార్, మేము చెప్పేదే చేస్తాం, చేసేదే చెప్తాం. ఓకే, రైట్. సో వీకే క్రియేషన్ ద్వారా ఒక మంచి ఒక వాసవి మాత గురించి ఒక మంచి స్టోరీతో త్వరలోనే మేము ఎందుకు వస్తాం. సో మీ అందరి ఆశీర్వాదాలతో దాన్ని కూడా
దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో వంశీ అన్న గారికి అందరూ గట్టిగా చప్పట్లో ముందుగా. అండ్ ఇంకొక ఛానల్ లాంచ్ కూడా మనం చేయబోతున్నాము, వాసవి ఛానల్ 2, 1 and launch. So here we go, Vaishya Diary TV, launched by all the politicians and all the dynamic people in Hyderabad, and this is going to be really an exclusive channel, Vaishya Diary. అందరూ సపోర్ట్తో ఇంకొక మంచి మూవీ అనేది చేస్తున్నాం. కానీ ఇక్కడ ఒక గొప్ప విశేషం ఏంటంటే ఈ 2 సినిమాలకి బ్యానర్లు వేరైనా కూడా మన డైరెక్షన్ అండ్ రైటర్ ఒక్కరే, నేదునూరి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు ఒకసారి గట్టిగా సార్ మీకు మేము కొడతాం సార్, రైట్. మన శ్రీనివాస్ గారు కూడా సినిమా తీశారు. కానీ కళ అనేది మీకు చావదండి. కళ ఎక్కడున్నా కళే. ఇప్పుడు మీరు అందరూ ఆర్టిస్టులే కాదు, ప్రతి ఒక్కరు ఆర్టిస్టులే. కళ అనేది ఎన్నో రంగాల నుంచి ఉన్నారు. శ్రీనివాస వృత్తిరీత్యా వేరే వృత్తి చేసినా కూడా ఈ కళ అంతా ఎప్పుడూ కూడా నేను ఉన్నానని కంపల్సరీ ముందుంటా. అర్ధరాత్రి 12 చేశాను నేను రాత్రి. అన్నగారు కంటెంట్ ఏంటంటే, అన్నగారు నిద్రపోతానని ఈ టైం అంటలేదు, ఇస్తానండి అన్నాడు. అవునా? సో ఒక్కసారి మన శ్రీనివాస్ గారికి కూడా సార్ డీజే పెట్టాం సార్. 3, 2. మనం ఫస్ట్ అవార్డ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ టాలెంట్ అవార్డ్స్ 2025 లో మనం ఫస్ట్ ముందుకు వెళ్తుంది. ఇట్ ఈస్ షార్ట్ ఫిల్మ్స్ కేటగిరీస్ అండ్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ లోకి వెళ్ళబోతున్నాము. మన వంశీ గారు, డాక్టర్ వంశీ కృష్ణ గారు, అలాగే మోడ్ ఫౌండేషన్ మోడ్ శ్రీనివాస్ గారు, వైట్ టీవీ వైట్ ఛానల్ మిస్టర్ శ్రీధర్ గారు, అండ్ అలాగే యాసిఫ్ గారు కూడా తెలంగాణ 24 తెలంగాణ ఛానల్ వారిని కూడా స్టేజ్ పైకి ఇస్తున్నాము. Alright, and the first winner is, the first award goes to బాసంగి సురేష్ కుమార్ గారు. గట్టిగా చప్పట్లు. అండ్ ఫిల్మ్ నేమ్ వచ్చేసి పాపారావు ప్రేమ కథ. ఈరోజు ఈ ఫంక్షన్ మెగా ఈవెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకుల గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను డైలాగ్స్ రాసి డైరెక్ట్ చేసిన మొదటి షార్ట్ ఫిల్ము. దీనికి అవార్డు ఇచ్చినందుకు నిర్వాహకులకి మరొకసారి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈరోజు నేను చేసిన ఈ పాపారావు ప్రేమ కథ అనేది ఒక హాస్యభరితమైన షార్ట్ ఫిల్మ్. అది ఈ షార్ట్ ఫిల్మ్కి నాకు అవార్డు రావడం, అది కూడా హాస్య దర్శక బ్రహ్మశ్రీ రేలంగి నరసింహారావు గారి సమక్షంలో తీసుకోవడం నేను నిజంగా చాలా ఆనంద పరవశుడు అవుతున్నాను. సార్ కూడా నాకు బాగా పరిచయం ఉంటున్నాను, బాగా ఆయన ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన. ఈ సంఘటనకి నాకు అవకాశం ఇచ్చిన ఈ ఆర్గనైజర్స్కి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం నుంచి గారి పేరు మీద అవార్డ్స్ ఇస్తున్నాం. కమిటీ దిల్ రాజు గారు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. షార్ట్ ఫిలిమ్స్ కు, తర్వాత టీవీ దానికి మెయిన్ పిక్చర్ కూడా పెద్ద గారికి అవార్డ్స్ ఇస్తున్నాం. నీల గారు అండ్ తన సినిమా పేరు కిడో మాస్క్. సో తనకి వచ్చిన అవార్డ్ ద బెస్ట్ చైల్డ్ యాక్టర్ ఫర్ యంగ్ టాలెంట్. కెన్ వి ఆల్ గారు కాదు, నేను గారు అని పిలిచాను, రేపటి నాడు గారు అయిపోతారులేండి. సో లెట్ హిమ్ బి లెట్ హిమ్ బికమ్ ది ఫిల్మ్ స్టార్, ఫ్యూచర్ ఫిల్మ్ స్టార్ అవ్వాలని కోరుకుంటూ మరొకసారి
ఈశాన్ గుప్తా నీల, గట్టిగా చప్పట్లు తనకి. క్యారెక్టర్ అవార్డ్ యాక్టర్. Best English actor. Let us all congratulate him with a big round of applause. Everyone, please put your hands together. అండ్ ఇప్పుడు మనమందరూ ఎదురు చూసిన టైం ఇచ్చేసింది. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడి దాకా విచ్చేసిన ప్రముఖ నటుడు మిస్టర్ జగదీష్ భండారి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. పుష్ప 2 ఫేమ్ కేశవ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫిలిం ఫెస్టివల్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు. నాతో పాటు మా బావగారు, మా నాన్నగారు, మా అక్కగారు కూడా వచ్చారు, నా మేనల్లుళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళు వచ్చేలోపు నిన్నే పుష్ప థ్యాంక్ యూ మీట్ జరిగింది. అండ్ పుష్ప 2ని ఇంత హ్యూజ్ హిట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇక్కడే కాదు, అంటే నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా వెళ్ళిపోయింది సినిమా. మీ అందరికీ నచ్చింది కదా పుష్ప 2? అందరు చూసారు కదా. అజయ్ గారి కూతురు, అదే ముల్లెట్టి మోహన్ రావు గారి కూతురు కిడ్నాప్ అయిపోయిన తర్వాత నేను, పుష్పరాజ్, ఇంకా మా టీం అందరం కలిసి మొత్తం వెతుకుతూ ఉంటాం. సో లాస్ట్లో నాకు ఫోన్ వస్తుంది బొగ్గారెడ్డి నుంచి. అంటే బేసిక్గా కేశవ క్యారెక్టర్ని ఫస్ట్ పార్ట్లో కాస్త అమాయకుడు అంతా, అంటే పుష్పరాజ్ ఏం చేస్తే దానికి సంబంధించి మీకు తెలుసు, మీరు చూశారు. అంటే ఆ క్యారెక్టర్ని చూసినంత వరకు మీరు ఒక గ్రాఫ్ అనుకుంటారు కదా, వీడు ఇలా అలా అని చెప్పి. నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, నేను సుక్కు సార్తో మాట్లాడుతున్నప్పుడు, సారీ సెట్లో నేను మాట్లాడుతున్నప్పుడు ఆ పర్టికులర్ డైలాగ్ దగ్గర నాకు ఒక కన్ఫ్యూజన్ ఉంది. సార్ నేను ఈ డైలాగ్ ఇలా చెప్పొచ్చా అంటే, ఆ డైలాగ్ ఏంటంటే బుగ్గిరెడ్డి ఫోన్ చేసి పాపని కిడ్నాప్ చేసింది మేమే అని చెప్తాడు. చెప్పిన తర్వాత నేను రియాక్ట్ అవ్వదు. కేశవ అంత అగ్రెషన్గా రియాక్ట్ అయ్యేంత ఛాన్స్ ఎంతవరకు ఉంది అంటే, ఆ సిచ్యువేషన్ అంత క్రియేట్ చేసింది కాబట్టి నేను సార్ని అడిగాను, సార్ నేను చేయొచ్చా అని చెప్పి. సో ఆ డైలాగ్ చెప్తా. ఆయన అంటాడు పాపను కిడ్నాప్ చేసింది మేమే అనగానే, అని చెప్పి. సో అక్కడ కేశవ ఎమోషన్ అనేది పీక్స్లోకి వెళ్ళిపోతుంది. అది నాకు చాలా ఇష్టమైన ఎమోషన్. నాకు చాలా మంది చెప్పారనమాట అక్కడ. అంటే సుక్కు సార్ దాన్ని తీసిన విధానం కూడా బేసిక్గా ఫస్ట్ ఒకటి అనుకున్నా ఒక దగ్గర చేద్దామని, మళ్ళీ తర్వాత అలా కాదు, ఎమోషన్ అంత దూరం వెళ్ళిపోవాలి అంటే నేను టెంట్లో నుంచి పరిగెట్టుకుంటూ వస్తూ మళ్ళీ పుష్పరాజ్ దగ్గరికి వచ్చేసరికి పుష్పరాజ్తో ఫోన్ చేసుకుంటాడు. సో ఆ సీక్వెన్స్ నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించిన సీక్వెన్స్ అది. సో చాలా మంది చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ డైలాగ్ అండ్ వన్ అనదర్ థింగ్, పార్ట్ 1లో పుష్పరాజ్ ఇంట్రడక్షన్ ఉంటుంది. సో ఇది కూలుడి కథ అనే తేలిగ్గా తీసిపారేతో, నాలంటో నీలంటాడు ఆయన ఉంటాడు, నాలంటాడు ఎర్రచందనం లాగా అరుదుగా ఉంటాడు. సో దట్ ఈస్ వాట్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో బన్నీ సార్ ఇస్ లైక్ సంథింగ్ ఎల్స్. నాకు సపోర్ట్ చేసిన విధానం కానీ సినిమా షూట్ చేసినప్పుడు అంటే ఒక కొత్త యాక్టర్ అన్నట్టుగా ఉండేది కాదు సెట్లో. 5 years ఎక్స్పీరియన్స్ అయింది కదా పార్ట్ 1 and 2, అండ్ హ్యూజ్ ఎక్స్పీరియన్స్. నేను నేర్చుకునేందుకు అంటే నాకు ఒక జీవితం నేర్పింది అనొచ్చు పుష్ప సినిమా. అందులో వర్క్ చేసిన వాళ్ళు కానీ, నా తోటి నటులు కానీ,
ఇంకోటి ఏంటంటే అంత పెద్ద సినిమాలో నేను చిన్నప్పటి చూస్తున్న యాక్టర్స్తో కలిసి పనిచేస్తాను. సునీల్ గారు, రావు రమేష్ గారు, అండ్ నాకు ఇంకా ఇష్టమైన ఫహద్ ఫాజిల్ గారు, రష్మిక మేడం. సో వీళ్ళందరూ ఆల్మోస్ట్ అందరితో అజయ్ సార్, వీళ్ళందరితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఏంది ఎక్కడ స్టార్ట్ అయ్యాము, యాడికి వచ్చామని చెప్పి. అదే గ్రేటెస్ట్ ఫీలింగ్ ఆ 5 years నా ఎక్స్పీరియన్స్ అంతా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ఫిల్మ్స్ కూడా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు అండ్ ఈస్ ట్రైంగ్ నౌ. త్వరలో సినిమా కూడా రాబోతుంది. అండ్ బాగా నేను కలిసి చేసిన షార్ట్ ఫిలిం పేరు ఏంటంటే ఇది వరమే. నేను డైరెక్టర్గా బాగా గారు డిఓపిగా అనమాట. అంటే ఒక ప్రయత్నం అనేది చేయాలనే ఉద్దేశం. మనకు తెలిసిన వాళ్ళు మన చుట్టుపక్కల ఉంటే ఏదైనా అవుతుందనే నమ్మకం మనకు ఉంటుంది. సో ఆ నమ్మకంతోనే మా బావని అడిగాను, తను చేశాడు. ఆ షార్ట్ ఫిలిం గురించి అని చెప్పి నేను హైదరాబాద్కి వచ్చా. చాలామంది అప్పుడు 2016-17 అంటే సోషల్ మీడియా ఫేస్బుక్తోని చాలామంది ఫిలిం మేకర్స్కి రిక్వెస్ట్ పెట్టేవారు అనమాట. ఎవరు అంటే పర్టికులర్ ఎడిటింగ్కి, డబ్బింగ్కి పర్టికులర్ టైం ఉంటుంది, గంటకి ఇంత అనే వాళ్ళు. అప్పట్లో అంత పెట్టలేము. అప్పటికే 40,000 పైన అయిపోయింది నేను చేసిన షూటింగ్కి. 2 సార్లు షూట్ చేశాను అటు నాకు నచ్చక. ఆ షార్ట్ ఫిలిం ఇంకా రిలీజ్ చేయలేదు. బట్ ఆ షార్ట్ ఫిలిం త్రూ ద్వారా నేను వస్తే నాకు పరిచయమైన 2 వ్యక్తులు ఎవరు అంటే రోహిత్ పెనుమచ్చ అండ్ క్యాంప్ చేసి అని 2 వ్యక్తులు సోషల్ మీడియాలో పరిచయం అయింది. ఇంకా వాళ్ళ దగ్గరికి అంటే నేను వరంగల్ నుంచి హైదరాబాద్కి ఏ సినిమా స్క్రీనింగ్ ఉన్నా కూడా ప్రసాద్ ల్యాబ్స్ కానీ, అన్నపూర్ణలో కానీ, అక్కడ రామనాయ స్టూడియోస్లో కానీ ఏది ఉన్నా నేను వరంగల్ నుంచి హైదరాబాద్కి వస్తూ ఉండేవాడిని. అలా శశి అన్న వాళ్ళకి, రోహిత్ అన్న వాళ్ళకి కొంచెం నచ్చి వాళ్ళు చేసిన వెబ్ సిరీస్ ఏంటి అంటే నిరుద్యోగ నటులు, జాబ్లెస్ యాక్టర్స్. తెలుగులో నిరుద్యోగ నటులు. యాక్టర్స్కి జాబ్ ఉండదు కదండి, యాక్టింగే జాబ్ వాళ్ళకి. అంటే ఇప్పుడు మన శ్రీనగర్ కాలనీ కానీ ఎక్కడైనా కానీ ఊరు వదిలేసి ఇంత దూరం వచ్చి ఏం చేద్దాం, ఏమేం చేద్దాం, ఎక్కడెక్కడ ఆడిషన్ ఉంటే ఎక్కడికి వెళ్దాం, మనకి ఏమైనా ఛాన్స్ వస్తుందా లేదా అనే ఉద్దేశంలో వెళ్ళి ఇప్పటికీ ఆడిషన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి కొన్ని లక్షల మంది అంటే యాక్టింగ్లో వాళ్ళకంటూ ప్రూవ్ చేసుకుందాం అని చెప్పి. సో అలాంటి టైంలో నేను కూడా నాకు తెలుసు, నాకు ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్ళి ఫోటోలు పట్టుకొని తిరిగి నాకు అంత ఓపిక లేదు, నేను చేయలేననే నమ్మకం ఉంటే, డైరెక్షన్ నాకు ఒక నమ్మకం ఉంటుంది. సరే ఎంత కమాండింగ్ మన చేతిలో ఉంటుంది కాబట్టి మనం చెప్పింది చేసేంత ఉంటుంది కాబట్టి డైరెక్షన్ చూస్ చేసుకున్నాను. కట్ చేస్తే రోహిత్ అని చేసి వీళ్ళు ఏం చేశారంటే నన్ను యాక్టర్ చేశారు. అది నిరుద్యోగ నటులు వెబ్ సిరీస్. ఆ వెబ్ సిరీస్ త్రూ ద్వారా నాకు ఇప్పటికీ నా ఫస్ట్ సినిమా మల్లేశం, సెకండ్ పలాస, జార్జ్ రెడ్డి, ఊరికి ఉత్తరాన, నా 5th పుష్పలో సెలెక్ట్ అయ్యాను. 2018లో నిరుద్యోగ నటులు వెబ్ సిరీస్ వచ్చింది అండ్ 2019లో పుష్పకి సెలెక్ట్ అయ్యాను. 1 yearలోనే. అంటే ఇదేదో నేను గొప్పగా అని చెప్పట్లేదు, నా కోసం అంటే. సో పుష్పకి సెలెక్ట్ అయిపోయి 5 సంవత్సరాల వరకు ఇక్కడ దాకా వచ్చాను. సో మీన్వెల్ మీరు చూసిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కానీ, సత్యగాన్ 2 ఎకరాలు కానీ, యాక్టర్గా నేను ప్రతి ఒక్క క్యారెక్టర్ని నేను దాన్ని క్యాల్కులేట్ చేసుకుంటూ చేస్తూనే ఉన్నాను. సో ప్రస్తుతానికి అయితే ఇది నా జర్నీ. ఇందులో ముఖ్య పాత్ర అంటే కొన్నిసార్లు కొన్ని విషయాలు చెప్పవచ్చు మనం. ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక స్టేజ్ మీద వీళ్ళు మాత్రమే మనకు కారణం అవుతారు అనేది అదే నిజం 100%. మా నాన్నగారే. సో తను రీసెంట్గా పోస్ట్ మాస్టర్గా రిటైర్ అయ్యారు. నాకు సినిమాలు అంటే ఎందుకు ఇంట్రెస్ట్ ఏంటి అంటే తన వల్లనే. అంటే చిన్నప్పటి నుంచి తను పద్యాలు పాడతారు, వన్ ఆఫ్ ద స్టేజ్ ఆర్టిస్ట్ కూడా. సో ఇంట్లో తను పాటలు పాడడం, డ్రమ్స్ వాయిస్తాడు. ఇవన్నీ ఒక మనిషి ఇన్ని చేయగలడా అని తనని చూసి నేర్చుకున్నా. ఆ తర్వాత నాకు నేనేమైనా చేయగలనా అనేది నాకు క్వశ్చన్ మార్క్ వచ్చింది. మా నాన్న పాడతాడు, రాస్తాడు, మాట్లాడతాడు, అండ్ పద్యాలు పాడతారు, కథలు చెప్తాడు. ఏదైనా సీన్ నెరేషన్ చేయాలి అంటే కనుక, ఏదైనా సిచ్యువేషన్ ఎవరికైనా చెప్పాలి అంటే కనుక చాలా బాగా నెరేట్ చేస్తాడు. అది నాకు ఎందుకు రాదు అని చెప్పి నేను ట్రై చేశా. అక్కడి నుంచి మొదలైందే అది నాకు ఒక బీజం లాంటిది. సో రైట్ నో ఒక చిన్న మొక్కలాగా ఉంది. అంటే నేను వృక్షం అవ్వడానికి టైం పడుతుంది. సో ఖచ్చితంగా అవుతుంది. మూల కారణం మాత్రం మా నాన్నగారే. ఈజ్ లైక్ మై రోల్ మోడల్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అండ్ మా బావగారు కూడా నన్ను ఎప్పటికీ సపోర్ట్ చేస్తారు. మా బావగారు కూడా ఎప్పటికీ సినిమాల్లో అంటే మనకి సపోర్ట్ చేసేందుకు మన ఫ్యామిలీ ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. మా అక్క కూడా ఎప్పటికీ కూడా. సో ఇంకొక విషయం చెప్పాలి ఖచ్చితంగా.
సో జర్నీ మాత్రం చెప్పాను. ఇంకొకటి మధ్యలో వచ్చే మనకు కొన్ని కష్టాలు అంటారా, ఒడిదుడుకులు అంటారా, ఇంకేమైనా కానీ వాటిని ఎదుర్కొని ముందుకెళ్ళాలి అంటారు. వెళ్ళాలి, తప్పదు. రియాక్ట్ అవుతూ ఆ సీన్ ఎంతవరకు పండిద్ది అనేది నువ్వు అర్థం చేసుకొని, అండ్ ఇంటరాక్షన్స్ ఉంటాయి కదా యాక్టర్స్తో కానీ డైరెక్టర్స్తో కానీ. సో ఎండ్ డైరెక్టర్కి తను అనుకుంది వచ్చిందా రాలేదా అనేది పక్కన పెడితే ఎంతవరకు వచ్చింది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. తీసాక ఆ సీన్ తీసాక, ఆ షార్ట్ తీసాక. సో యాక్టింగ్ అంత ఈజీ కాదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, అండ్ యాక్టింగ్ చేయాల్సిందే. ఎందుకంటే అది యాక్టింగ్ కాబట్టి, నా జాబ్ కాబట్టి, నాకు అన్నం పెడుతుంది కాబట్టి. సో ఆల్మోస్ట్ ఇక్కడ యాక్టింగ్లో ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే ప్లీజ్ మీ కష్టాలని డైరెక్టర్స్ అందరికీ, ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్ని సృష్టించాలంటే అది మీ వల్లే అవుతుంది. మీ మైండ్లో నుంచి వచ్చిన క్యారెక్టర్స్ని మీరు అనుకొని కొంతమంది తీసుకొని ఒక సినిమా చేయాలని చెప్పి మీరు ప్రయత్నిస్తూ ఉంటారు కదా. సో ఆ ప్రయత్నంలో ఇప్పటికీ కూడా కొంతమంది ట్రై చేసి ఓడిపోవచ్చు, ఇంకొంత దూరం వెళ్ళిపోయి వెనక్కి రావచ్చు. ఎందుకంటే డైరెక్షన్ అంటే మామూలు విషయం కాదు, డబ్బులతో ముడిపడ్డ విషయం. అండ్ ఇంకోటి, ఒక ప్రోడక్ట్ని బయటికి తీసుకురావడానికి తను చేసే ప్రయత్నాలు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో తిట్లు, ఎన్నో రకాల అవమానాలు భరిస్తే తప్ప ఇలాంటి ఒక స్క్రీన్ మీద తను తీసిన సినిమాని ఆడియన్గా మనం చూడలేము. సో అది డైరెక్టర్ గొప్పతనం. సో అండ్ ఇంకా ప్రొడ్యూసర్స్, మీరు లేకపోతే మాలాంటి వాళ్ళు సినిమాలు చేయలేము. దట్స్ ఫర్ ష్యూర్. ఓ మై గాడ్, అంటే ఇంకా చాలా ఉంది మీకు మాట్లాడడానికి. గట్టిగా చెప్పట్లు మన కేశవ. పుష్ప 1 కేశవ, పుష్ప 2లో కూడా కేశవ వేరే లెవెల్లో వచ్చాడు ఈసారి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. మా అందరి తరపు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే సో 2 minutesలో చెప్తాను, టర్మ్ వ్యవధి కూడా ఉంది. సో ఆయన ఇన్స్పైరింగ్ అనేది చేశారు. లేదా బోర్ కాదు, ఆయన ఇన్స్పైరింగ్ చెప్పారు చాలా బాగా. ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది జర్నీ. ఏదైనా తండ్రి తల్లి సహకారం లేకపోతే, ఆశీర్వాదం లేకపోతే ముందుకు వెళ్ళలేము. కరెక్టా కాదా? సో మన ముందుగా ఏంటంటే ఆయన ఇన్స్పైరింగ్, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ హ్యాపీనెస్ స్టేజ్ అనేది హ్యాపీ. సో ఇప్పుడు ఏంటంటే తండ్రి గారికి కొడుకుతో పాటు మేమందరూ కూడా ఫస్ట్ ఆయనకు సన్మానం చేస్తాం, తర్వాత దీనికి చేస్తాం. ఓకే రైట్, అందరూ కూడా తప్పడంతో. ఎందుకంటే పుష్ప అల్లు అర్జున్ గారు అక్కడ పక్కన చేయడం మామూలు విషయం కాదు. తగ్గేదే లేదా, ఉందా? తగ్గేదే లేదు. రైట్. సో తనకి మన తరపు నుంచి సర్టిఫికేట్ అందిస్తున్నాము, ఇంటర్నేషనల్ టాలెంట్ అవార్డ్స్. సో హియర్ వి గో. గట్టిగా చెప్పండి ఫర్ రాధా మనోహర్ దాస్ ప్రభుజీ. నేనైనా మీరైనా మనమైనా దేశం విషయంలో, ధర్మం విషయంలో ఇది గుర్తుపెట్టుకోండి. దేశం ఉంటేనే మనం ఉంటాం, మనం ఉంటే దేశం కాదు, దేశం ఉంటేనే మనం ఉంటాం. ఎందుకంటే ఈ దేశమే మనకి దేహాన్ని ఇచ్చింది, ఈ కీర్తినిచ్చింది, ఇటువంటి స్థితినిచ్చింది. అందువల్ల మనందరికి కూడా ఒక గోల్ ఉండాలి. అది అల్టిమేట్ గోల్. మా మూవీ, దాని డైరెక్టరు మా శ్రీనివాస్ పట్నాయక్ గారు. త్వరలోనే ఇంకా చాలా ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్ మేము తీయబోతున్నాం. నెక్స్ట్ మేము తీయబోయే పోలీస్ కాన్సెప్ట్ ఉండే మూవీ పేరు కొరడా విడుదలవుతాయి. ఇంకా చాలా చేయబోతాం, చాలా ఉన్నాయి. అయితే ఈ అల్టిమేట్ గోల్లో మేము మన భారతదేశ భవిష్యత్తుని రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో ఒక చూచాయిగా చెప్పడం జరిగింది. ఈ అవార్డు ఇవ్వడం ద్వారా మేము ఇంకా షార్ట్ ఫిల్మ్స్ తీయాలి అనేటువంటి మా అభిలాషని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ అవార్డు మాకు దోహదం అవుతుంది. ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసి మాకు ఉత్సాహాన్ని, ప్రేరణని కలిగించినటువంటి మా వంశీ గారికి, మా మోడ్ ఫౌండేషన్ శ్రీనివాస్ గారికి, అలాగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ టాలెంట్ అవార్డ్స్ ఈ కార్యక్రమ నిర్వాహకులైన వంశీ టీవీ, మీ అందరికీ కూడా శతదా బహుదా సహస్రదా ధన్యవాదాలు. భారత్ మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్.
దీనికి సహకరించినటువంటి పెద్దలందరికీ, విచ్చేసిన కళాకారులకి, దర్శకులకి, రచయితలకు, అలాగే మీడియా వారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా మేడం, మీరు ఇందాక పాడతారా అన్నారు కదా, నేను మీకు అందరికీ సుపరిచితున్నే. టీవీ సీరియల్ ఆర్టిస్ట్, కలవారి కోడలు కనక మహాలక్ష్మి ప్రజెంట్ మధ్యాహ్నం 2 గంటలకు వస్తుంది. సెకండ్ హీరోయిన్కి ఫాదర్గా చేస్తున్నాను. అలాగే త్వరలో 2-3 ఈటీవీ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇది వరకు గుండమ్మ కథ, గుప్పెడంత మనసు సీరియల్లో ప్రిన్సిపల్గా, అలాగే రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సీరియల్లో ఫాదర్గా, చాలా సీరియల్స్, ఒక 50 సీరియల్స్ వరకు చేశాను. మరి నేను సింగర్ కూడా. సూపర్ అండి. నేను సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, యాక్టర్. సో మీ అందరికీ ఈరోజు మీ అందరి ముందు ఇది తీసుకుంటున్నందుకు, ఈ అవార్డు తీసుకుంటున్నందుకు చాలా కృతజ్ఞతాభావంతో మీ అందరికీ శిరస్సు వంచి ప్రణామం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వంశీ గారు. అలాగే థ్యాంక్ యూ. మా కోరిక మేరకు మీరు ఒక్క పాట పాడవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేనొక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కరగనిది. నేనొక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది. సో మన అరుణ సుబ్బారావు గారు మేడం గురించి చెప్పనక్కర్లేదు. నాకు తెలిసేది కొన్ని వేల ప్రోగ్రాంలు, కొన్ని 18,000 ప్రోగ్రాంలు, అవార్డు 10 వరల్డ్ రికార్డ్స్, జానపదాలు. ఇదే కాకుండా సెన్సార్ బోర్డ్ మెంబర్ కూడా చాలా మందికి తెలుసు. మేడం మరి వేరే వాడు గాన కోకిలా ఓ రకంగా. సో మేడంతో ఒక జస్ట్ షార్ట్ గా ఒక సాంగ్ 2 పాటలు పాడవలసిందిగా, 2 పాటలు, 2 లైన్లు పాటలు పాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే జానపద గీతాలంటే చాలా గొప్ప మీనింగ్ ఉన్న లిరిక్స్ అంతా అసలు ముచ్చల్లాగా ఉంటాయి జానపదం అంటే. ప్లీజ్ పాడాల్సిందిగా కోరుతున్నాము. చాలా సంతోషంగా ఉంది. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇంత మంచి అవకాశాలు కల్పించిన మా సోదరులు వంశీకృష్ణ గారికి, మరియు ఇంకొక సోదరులు పణీంద్ర ప్రసాద్ గారికి, మరియు ఇచ్చేసిన అందరికీ, అవార్డులు అందుకున్న అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. మీ అందరికి కూడా. నేను ప్యారడీలు, జానపదాలు ఏమా అయితే అందుకని ఎందుకంటే అందంగా సినిమా హీరోయిన్ లో ఉన్నారు మీరు. పాట కూడా బాగుంది, వాయిస్ చాలా బాగా చదువుతున్నాను. మీ మీద కూడా లాస్ట్ లో పాడతాను. ప్యారడీ అంటే ఒక 2 లైన్స్ పాడేస్తాను. ఓకే, నాకు మా సోదరులు ఒక 5-10 మినిట్స్, ఎన్ని మినిట్స్ ఇచ్చారు? నాకు 5 మినిట్స్ ఇచ్చారా? సరే అయితే ఓకే. ఇంకోటి ఏంటంటే, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రోడ్ల మీద చూడండి, పానీపూరి బండి దగ్గర మాత్రం లైన్ గా నుంచుంటారు. ఎంత వారు కాని ఏ కారులైనా రాని, పానీపూరి బండి ముందు ఆగిపోదు చిప్పతో పానీపూరితో.
ఒక అద్భుతమైన వ్యాలంటైన్ ఒక షో రాబోతుంది అండ్ ఇది A&B మాల్ లో జరగబోతుంది. సో దట్ ఈస్ రియలీ గోయింగ్ Valentine's Day special. So this is really going to be really wonderful. And ఈ రోజు మన టీం వాళ్ళు ఇక్కడ ఉన్నారు అండ్ అది మన కేశవ గారినే వచ్చేస్తుందండి. మీరు అసలైన పేరు కన్నా జగదీష్ గారు రెండు మాటలు మాట్లాడుతున్నారు. Hi everyone, good evening. This is Nakshi here. I'm so sorry my voice is not working today, but it was nice meeting you all, and thank you so much sir for inviting me. And also I have done 3 movies as of now. I'm waiting for releasing, and I just want a blessing of you all so that I work in a good movie in future, and also you can see me on a big screen with good amount of people. Thank you so much for inviting me. Thank you sir. Thank you. रामकृष्ण वासुदेव भक्ति मोक्तिदायकं जानकी मनोहरं सकल लोकनायकं जानकी मनोहरं सकल लोकनायकं शङ्करादि सेद्यमान पुण्यनाम कीर्तनं राम 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 नाम तारकं राम 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 नाम ఇవాళ నేను యాక్ట్ చేసిన షార్ట్ ఫిలింకి అవార్డు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ ఆడిటోరియం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్లో ఇవాళ సౌమిత్ మీడియా వాళ్ళు ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2025 అవార్డ్స్లో చాలా బాగా కండక్ట్ చేసి చాలామంది యంగ్ టాలెంట్స్కి కొత్తగా ప్రయత్నించే వాళ్ళకి ఒక ఉత్సాహవంతమైన ప్రోత్సాహం ఇచ్చినట్టుగా ఇలాంటి ఒక అవార్డ్స్ పెట్టడం చాలామందికి ఎంకరేజ్మెంట్ అండ్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఇదొక డే బై డే ఇంప్రూవ్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి తప్పకుండా ఇంకా కండక్ట్ చేయాలని కోరుకుంటూ మీ జానకిరామ్.
హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు ఆర్ భార్గవ్ రాయ్. నేను ఫిలిం డైరెక్టర్ని. హర్షు క్రియేషన్స్ విజయవాడ నుంచి ఒక 4 షార్ట్ ఫిల్మ్స్ నుంచి 8 కేటగిరీస్లో మాకు అవార్డ్స్ రావడం జరిగింది. సౌమిత్ మీడియా అండ్ మోడ్ ఫౌండేషన్స్, వంశీ టీవీ వాళ్ళు కండక్ట్ చేసిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ చాలా మంచి టాలెంట్ని ఎంకరేజ్ చేసినట్టుంది. సో ఈ ఆర్గనైజేషన్కి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మేము ఫ్యూచర్లో ఒక మూవీ చేస్తున్నామండి, యానిమల్స్ ది వైల్డ్ షాడోస్. అది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉంది, త్వరలో అది రిలీజ్ కాబోతుంది. సో గైస్, అందరూ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ అండి. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ హర్షత్ నీసా. నేను ఒక 7 షార్ట్ ఫిలిమ్స్ కవర్ సాంగ్స్ చేశాను. విప్పన్ అనే డాక్యుమెంటరీ ఫిలింలో స్టార్లెట్ అనే అవార్డు తీసుకోవడానికి నేను వచ్చాను. మాలాంటి ఫ్రెష్ టాలెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్న సౌమిత్ మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. అండ్ మేము ఒక యానిమల్స్ అండ్ వైల్డ్ షాడోస్ అనే మూవీ తీసాము, హర్షు క్రియేషన్స్. అది మా ప్రొడక్షన్లోనే తీసాము. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది, వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అది మార్చ్లో రిలీజ్ అవుతుంది. సో మీరందరూ మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.